హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. దిస్ ఇస్ సంగీతిక అండ్ మనతో పాటు వాళ్ళున్నారు. సాయి శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రీ బార్ అసోసియేట్ ఫ్రమ్ యూఎస్ఏ. నమస్తే సార్. ఎలా ఉన్నారు? నమస్తే అండి. మేము బాగున్నాం. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఈ మధ్య కొన్ని గుడ్ న్యూసెస్ కూడా వింటున్నాం అమెరికా నుంచి. సో, వెరీ హ్యాపీ. యాహ్! కాకపోతే ఇదే ఈ హెచ్-1బీ వీసా ఫీజు అందరికి వర్తించదు అనే ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాం. బట్ ఎవరెవరికి అవును. వర్తించదు? మన వాళ్ళు ఎవరెవరు రిలాక్స్ అయిపోవచ్చు? అది కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో, మనం ఆ రోజు కరెక్ట్‌గా సెప్టెంబర్ 19థ్ ఫ్రైడే నైట్. ఐ థింక్ ఇట్స్ ద సాటర్‌డే ఇన్ ఇండియా. ఆ రోజు ఈ 100,000 ఈ అందరి హెచ్-1బీస్‌కి అనేది వర్తిస్తది. సెప్టెంబర్ 21 12/1/01/01కి అని చెప్పారు. ఆ 2 డేస్ జరిగిన టెన్షన్ కానీ, లేకపోతే వాటెవర్ ఇట్ మే బి గాని ఊహించరానిది వెరీ ఫైన్. వర్ణాతీతం అని చెప్పొచ్చు. ఐయామ్ సో హ్యాపీ. అంటే దాని తర్వాత ఒక 2 డేస్‌కి మళ్ళీ ఇంకొక అప్‌డేట్ కూడా రావడం జరిగింది. అంటే ఇది ఓన్లీ నెక్స్ట్ లాటరీకి వర్తిస్తది. లేకపోతే కొత్త ఫైలింగ్స్‌కి ఒకటి వర్తిస్తది. అంటే దాని తర్వాత కూడా చాలా మందికి కన్‌ఫ్యూజన్ అనేది ఉంది. అంటే ఎవ్రీ టైమ్ ఆ క్వెషన్ అనేది రైజ్ అయితుంటది గదా! అంటే 21 తర్వాత మనం ట్రావెల్ చేస్తే మనకేమన్నా వర్తిస్తదా? లేకపోతే ఇండియా నుండి వచ్చే వాళ్ళకేమన్నా ప్రాబ్లమ్‌గా ఉంటదా? అనేది వాళ్ళు కొంచెం ఆ భయం అనేది క్రియేట్ అయింది. బట్ నిన్నటితో కొంచెం క్లారిటీ అయితే వచ్చింది. అంటే మేబీ ఒక 50% వి ఆర్ సేఫ్ అని అయితే హ్యాపీగా ఫీల్ కావాలి. ఆ రోజు మీరు చెప్పారు గూడా. వి హావ్ టు వెయిట్. వాళ్ళు కంప్లీట్‌గా ఇంకా అన్ని కంక్లూజన్స్ ఇవ్వలేదు. సో, ఇమ్మీడియేట్ యాక్షన్ అయితే ఉండదు అని మీరు చెప్పారు ఆ రోజు. సో, అవును. వాళ్ళంతా గూడా ఒక క్లారిటీ వచ్చే వరకు కొంచెం టైం పట్టిద్దని మనం అన్నట్టుగా మీరన్నట్టుగానే. ఇవాళ మొత్తానికైతే నిన్నటి నుంచి కొంచెం రిలాక్స్ మోడ్‌లో ఉన్నారు మన వాళ్ళు. అవును. అంటే నేను ఆ రోజు కూడా నా పాయింట్ మీరు బాగా వింటే మాత్రము, సరే 100,000 పే చేయాలంటున్నారు. పే చేస్తాము. ఎక్కడ పే చేయాలి? ఎలా పే చేయాలి? వాట్ ఈస్ ఎగ్జాక్ట్‌లీ సోర్స్ అనేది వాళ్ళు చెప్పలేకపోయారు. అందుకు ఇదంతా ఇంకా కంప్లీట్‌గా బిల్డప్ స్టేజ్‌లోనే ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికైతే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని ఆ రోజే చెప్పేసాను. దట్ హ్మ్. ఈస్ వాట్. అంటే ఈరోజు అంటే వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు వాళ్ళు చెప్పడం జరిగింది. ఎలా పే చేయాలి అనేది కూడా ఒకటి. దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ ఎ పోర్టల్ కూడా అంట దానికోసం. సో, యాహ్! ఒక్కొక్కరైతే అసలు ఫ్లైట్‌లు ఆగిపోయాయి. ఆ రోజు నిద్రలు పట్టలేదు. ఒక్కొక్కరు అవును. పితృకార్యానికొచ్చి కూడా కొన్ని లక్షలు ఖర్చు పెట్టెళ్లారు. 7, 8 లక్షలు ఖర్చు పెట్టి. సో, దిస్ ఈస్ ఆల్ హ్యాపెండ్. అంటే ఒక పెద్ద తుఫానొచ్చినట్టొచ్చేసి సడెన్‌గా డ్రాప్ అయిపోయింది. అంటే ఆ తుఫాన్ నుంచి ఇంకా తేరుకోలేదు చాలా మంది. దట్స్ ట్రూ. సో, ఇప్పుడు ఒక అండ్ క్లారిటీ వచ్చింది అని అంటున్నారు. ఆ! సో, ఇప్పుడు వాట్? యాహ్! ఓకే. ఐ ద థింగ్ ఏంటంటే హ్మ్. అదే 20 సెప్టెంబర్ 21 కన్నా ముందు, అంటే ఈ ఇయర్ సెప్టెంబర్ 21, 2025 కన్నా ముందు సబ్మిట్ చేసిన పిటిషన్స్ అన్ని దే డోంట్ నీడ్ టు పే అని చెప్పాడు చాలా క్లియర్‌గా. అంటే హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఇన్ ప్రాసెస్‌లో ఉన్నా కానీ, పెండింగ్‌లో ఉన్నా కానీ, వాళ్ళు బయట దేశంలో ఉన్నా కానీ నో ఇష్యూస్. వాళ్ళు పే చేయకోకుండా ఉండొచ్చు. దట్ వాస్ అంటే మార్చ్ 2025 పెట్టిన లాటరీలో. అండ్ ఇంకొక క్లారిటీ ఏంటంటే వాళ్ళు వితిన్ ద యునైటెడ్ స్టేట్స్ ఉంటే, అంటే హ్మ్. ఎఫ్-1లో కానీ, ఎల్-1లో కానీ వివిధ వీసాస్‌లో ఇక్కడ ఉండి వాళ్ళు హెచ్-1బీకి చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్లై చేయాలంటే వాళ్ళు కూడా పే చేయనవసరం లేదని చెప్పడం జరిగింది. వావ్! అండ్ ఇక్కడ ఏంటంటే దేర్ ఈస్ వన్ మోర్ లూప్ ఇక్కడ. చాలా మంది అది చేస్తారు. నార్మల్‌గా బి-1, బి-2లో ఇక్కడికొచ్చేసి మళ్ళీ దాని తర్వాత హెచ్-1బీలోకి ట్రాన్స్‌ఫర్ అయితుంటారు. దేర్ ఇస్ ఎ లీగల్ లూప్ హోల్. సో, అది ఏమన్నా వాళ్ళు ఎలా ఆలోచిస్తారు? ఎలా సడలిస్తారు ఆ రూల్‌ననేది గూడా మళ్ళీ ఇంకొక క్వెషన్ మార్క్. అంటే అది త్వరలో డెవలప్ అయితదనుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆల్రెడీ హెచ్-1బీలో ఉండి మీరేదన్నా అమెండ్‌మెంట్స్ కానీ, ఎక్స్‌టెన్షన్స్ కానీ, లేకపోతే చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ గాని, చేంజ్ ఆఫ్ జాబ్స్ కానీ ఇవన్నీ చేసినప్పుడు గూడా మీరు ఆ 100,000 పే చేయనవసరం లేదు. ఇది ఓన్లీ అప్‌కమింగ్ లాటరీ నుండి వర్తిస్తదనైతే క్లియర్‌గా చెప్పడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ 2026 లాటరీ నుండి ఇది వర్తిస్తదనైతే వాళ్ళు క్లియర్‌గా చెప్పడం జరిగింది. అండ్ ఇది ఎవరికి వర్తిస్తది అంటే 100,000 మాత్రము. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరు బయట దేశం నుండి అమెరికాకి హెచ్-1బీ మీద రావాలనుకుంటున్నారో వాళ్ళకి వర్తిస్తది ఫస్ట్ పాయింట్. ఓకే. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే కౌన్సిలేట్ ఇక్కడ కంట్రీలో ఈ దేశంలో ఉండి, సో నార్మల్‌గా ఇప్పుడు నాకు ఎఫ్-1లో ఉన్నానండి. ఎఫ్-1లో ఉండి ఇక్కడ చేంజ్ ఆఫ్ స్టేటస్ అప్రూవ్ కాకముందే నేను హ్మ్. కౌన్సిలేట్ ప్రాసెస్‌కి అప్లై చేస్తాను. అంటే ఇది ఈ ఈ పిటిషన్‌ని వదిలేసి పెండింగ్‌లో ఉన్నప్పుడు నా దేశానికెళ్ళి ఇక్కడ వీసా ఇంటర్వ్యూకెళ్తా చూడండి కౌన్సిలేట్‌కి. అప్పుడు నాకది వర్తిస్తదని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటేందంటే కొంచెం భయోందోళనగా లేకపోతే కొంచెం ఫియర్ మోరింగ్‌గా ఒక ఇష్యూ అయితే ఏంటంటే మామూలుగా ఇక్కడ మనం ఏదన్నా పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఔట్ ఆఫ్ స్టేటస్ అని ఎళ్ళిపోతాం గదా! అంటే ఇప్పుడు హ్మ్. ఎఫ్-1లో మన వీసాస్ రివోక్ కావడం కానీ, లేకపోతే మనం లేట్‌గా అప్లై చేయడం కానీ, లేకపోతే జాబ్ పోయిన 60 డేస్ తర్వాత కూడా మన కంట్రీలో ఉండడం కానీ, ఇలాంటి కొన్ని సందర్భాలుంటాయి ఎప్పుడైనా గాని.
ఆ ఓకే. సందర్భంలో కూడా ఒకవేళ మనం అప్లై చేస్తే అంటే ఆ పెండింగ్ అన్‌లాఫుల్ స్టేటస్‌లో ఉన్నాము కొన్ని రోజులని వాళ్ళకి తెలిస్తే మళ్ళీ 100,000 వర్తిస్తది అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే. సో, దిస్ ఈస్ యాహ్! క్లియర్. దిస్ ఈస్ క్లియర్. మచ్ మోర్ క్లియర్. బట్ అంటే ఫర్దర్‌గా ఏమైతదంటే ఇది మొన్ననే రిలీజ్ అయింది కాబట్టి అండ్ ఫర్దర్ క్వెషన్స్ అనేది కంటిన్యూయస్‌గా అరైజ్ అయితుంటాయి. ఎప్పటి నుండి అప్పుడు. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్‌లీ డిపెండ్ ఆన్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కాబట్టి ఇది ఎలా అప్లై అయితది ఏంటి అనేది కూడా అంటే సో ఇందాక నేను చెప్పాను బీ2 వాళ్ళకి ఇది అప్లై అయితదా లేదా బీ2 మీద ఇక్కడ ఈ దేశానికొచ్చేసి మళ్ళీ హెచ్-1బీ మీద అప్లై చేసే వాళ్ళకి ఏమన్నా ఆహ్, రూల్స్ సడలిస్తారా అనేది మళ్ళీ ఇంకొకసారి మనం ఆలోచించాల్సిన క్వెషన్ దట్ షుడ్ బి ఆన్సర్డ్ బై ద యూఎస్‌సీఎస్. సో, ఇప్పుడు స్టూడెంట్స్ ధైర్యంగా అప్లై చేసుకొని అక్కడికెళ్ళి ఇప్పుడు ఓపీటీ పీరియడ్ ఉంటుంది గదా! లైక్ ఈ హెచ్-1బీ ఎలా వస్తుంది? వాళ్ళెలా అప్లై చేసుకోవాలి? ఒక్కసారి బ్రీఫ్‌గా ప్రాసెస్ చెప్పండి సార్. సో యూజువల్‌గా ఎవ్రీ ఇయర్ ఆఫ్ ద మార్చ్‌లో హెచ్-1బీ లాటరీస్ అనేది ఇష్యూ చేస్తారు. హ్మ్. అంటే హెచ్-1బీ లాటరీస్ అనేవి 20,000 ఫర్ ద మాస్టర్స్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ యూఎస్‌లో యూఎస్ మాస్టర్స్ చేసిన వాళ్ళు లేకపోతే బ్యాచిలర్స్ చేసిన వాళ్ళకు ఈ 20,000 కోటా అనేది ఉంటది. ఇంకొక 65,000 కోటా అనేది ఫర్ ఆల్ ఓవర్ ద వరల్డ్. వివిధ దేశాల్లో ఉండే వాళ్ళకు స్పెషలైజ్డ్ ఆక్యుపేషన్ అంటే స్పెషలైజ్డ్ డిగ్రీ గాని వాళ్ళు ఇక్కడికొచ్చేసి ఈ దేశానికి ఎవరన్నా హెల్ప్ అయితారు, ఇక్కడ యూజ్‌ఫుల్ అయితారు అనుకున్న వాళ్ళందరూ దీంట్లో అప్లై చేయొచ్చు. సో, ఓకే. నార్మల్‌గా అది ఎప్పుడు అప్లై చేస్తారంటే మాస్టర్స్ కంప్లీట్ అయిన ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఎన్ ఓపీటీ. అంటే యూజువల్‌గా మాస్టర్స్ 2 ఇయర్స్, ఓపీటీ 1 ఇయర్, స్టెమ్ ఓపీటీ 2 ఇయర్స్ ఉంటది. అంటే మాస్టర్స్ అయిపోయిన నెక్స్ట్ ఇయర్ అంటే ఆల్‌మోస్ట్ లైక్ ఓపీటీ ఫస్ట్ ఇయర్ టైమ్‌లో అండ్ స్టెమ్ ఓపీటీ 2 టైమ్స్‌కి వీళ్ళకి ఛాన్స్ అనేది ఉంటది. ఇది అప్లై చేసుకోవడానికి. సో, ఒకవేళ టైమ్ లిమిట్ దాటిపోతే అంటే స్టెమ్ ఓపీటీ వరకు కూడా వాళ్ళకి హెచ్-1బీ వాళ్ళు సాధించలేకపోతే అంటే అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా జరుగుతాయా? ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ సో, ష్యూర్. యూజువల్‌గా చాలా ఉంటాయి. లేదు చాలా ఎక్కువగానే ఉంటాయి. సో, హ్మ్. యూజువల్‌గా వాళ్ళు అది మళ్ళీ స్టేటస్ మెయింటైన్ చేయడానికి కోసము అంటే ఇంకొక మాస్టర్స్ చేయడం కానీ, అంటే హైయర్ ఎడ్యుకేషన్స్ చేయడం కానీ అలా చేస్తుంటారు మామూలుగా. యాహ్! బట్ అప్పుడు అదుండేది. కాకపోతే ఇప్పుడు ఎఫ్-1 వీసాకి కూడా మళ్ళీ రెస్ట్రిక్షన్ పెట్టారు గదా! 4 ఇయర్సే యాహ్! ఉండాలి అని అది చెప్పి. అది నాట్ రైట్. అది ఇంకా పబ్లిక్ కామెంట్ స్టేజ్‌లోనే ఉంది. అంటే పబ్లిక్ కామెంట్ అయిపోయింది. సో, దే ఆర్ ఇన్ ద మేకింగ్ ఆఫ్ ద ఫైనల్ రూల్. ఇంకా కొంచెం ఓకే. టైమ్ పట్టొచ్చు దానికి. యూజువల్‌గా లైక్ ఇంకా 2 మంత్స్ ఆర్ 3 మంత్స్ పడతది. మేబీ ఓకే. ఇట్స్ గోనా గెట్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ ఫాల్ నుండి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటది. బట్ రైట్ నౌ వి ఆర్ సేఫ్. ఓకే. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ చదువుకుంటున్న వాళ్ళు హెచ్-1బీ వీసా అక్కడే గనక అప్లై చేస్తే నో ఫీస్ ఎట్ నో ఆల్. ఫీస్. నో ఫీస్. రైట్. సో, ఇది ఈవెన్ ఫర్ ద స్టూడెంట్స్. ఎల్1 గూడా. ఎల్1 సో, ఇంట్రా కంపెనీ ట్రాన్స్‌ఫర్స్ కూడా జరుగుతుంటాయి. అంటే నార్మల్ టీసీఎస్ వాళ్ళు ఎక్కువ ఎల్1 నుండి తీసుకొనొస్తుంటారు. అంటే ఆఫ్టర్ ద హెచ్-1బీ ఎల్1 నుండి. సో, వాళ్ళకి కూడా నో ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. ఫాంటాస్టిక్ అండి. యాహ్! సో, ఇప్పుడు సో, ఇట్స్ ఎ హెచ్-1బీ కైండ్ ఆఫ్ బిగ్ రిలీఫ్ ఫర్ అంటే ఐ కెన్ సే లైక్ ఇట్స్ ఫర్ ద ఇండియన్స్ యూజువల్లీ. అంటే ఎందుకంటే మనం మన 70% ఆఫ్ ద వాళ్ళే హెచ్-1బీస్ ఎక్కువ ఇండియాలో ఉంటాం. 70% ఉన్నారు. సో, స్టూడెంట్స్ గూడా ఈ మధ్య చాలా తగ్గిపోయారండి. అంటే మనం చూస్తున్నాం గదా! న్యూస్‌లో గూడా. సో, పర్సెంటేజ్ అయితే చాలా డ్రాప్ అయిపోయింది. మేబీ వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు కొంతమందయితే. మన అప్లికేషన్స్ కూడా తగ్గాయనేది న్యూస్ అన్నమాట. సీ అంటే నా కంటెన్షన్ అంతా ఒకటే. అంటే లాస్ట్ 2024 గాని, 2023 గాని విపరీతమైన రావడం జరిగింది. అంటే హ్మ్. లైక్ ఓన్లీ మన తెలుగు స్టేట్స్ నుండి 2024 ఫైనాన్షియల్ ఇయర్‌లో 60,000 తెలుగు స్టూడెంట్స్ రావడం జరిగింది. సో దట్ హ్మ్. మీన్స్ ఎవ్రీ స్టూడెంట్ ఫ్రమ్ ఎవ్రీ విలేజ్ ఆర్ ఎవ్రీ స్ట్రీట్ యూజువల్‌గా. సో అట్లా అనుకోవచ్చు మనం. సో అది ఏమైతది అది ఎప్పుడు ముందు అలాంటిది ఎప్పుడు చూడలేదు. అన్ని వీసాస్ అప్రూవల్ కానీ, లేకపోతే అంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ కానీ. సో, ద లేటర్ వీళ్ళు కూడా ఎప్పుడైతదో ఒక సెర్టైన్ పాయింట్ తర్వాత తప్పకుండా రెస్ట్రిక్ట్ చేస్తానే వస్తారు. దట్స్ ద కామన్ ఇన్ ఎవ్రీ‌వే. అదే ట్రెండ్ రివర్సింగ్ అన్నమాట. 10 రివర్సింగ్ అండ్ అంటే రైట్ నౌ దే వాంట్ టు కర్టైల్ ఇట్ అంతే. కొంచెం కొన్ని యాహ్! రోజులు స్ట్రిక్ట్‌గా చేసేసి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ లూజ్ చేస్తారు. కరెక్ట్. కాకపోతే ట్రంప్ హయాం వచ్చిన తర్వాత మళ్ళీ అధికారంలోకొచ్చిన తర్వాత కావచ్చు, ఈ హెచ్-1బీ $1,00,000 ఫీజ్ అన్న తర్వాత అయితే కంప్లీట్‌గా హోప్స్ వదులుకున్న వాళ్ళు నౌ దే కెన్ రియల్లీ థింక్ ఆఫ్ అమెరికా అగైన్. యాహ్! అంటే అలా అని కాదు. యూజువల్‌గా ఎప్పుడైనా కానీ అంటే నా కంటెన్షన్ అంతా ఒకటే ఉంటది. సో, మేబీ ఆ ఫియర్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ఆ పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో జరిగే ఇష్యూస్ కానీ వాటెవర్ హ్మ్. ఇట్ మే బి. మీ దగ్గర జెన్యూన్ జాబ్ ఉండి లైక్ మీరు చాలా అన్ని డాక్యుమెంట్స్ పకడ్బందీగా మీ దగ్గర ఉన్నాయనుకో నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ. అంటే ఏదైనా ఒక చిన్న ప్రాబ్లమ్ ఉన్నా కానీ ఇక్కడ ఏమైతదంటే ఇమిగ్రేషన్ అనేది బయట దేశం నుండి ఇక్కడికి రావాలనుకుంటున్నారు కాబట్టి సో, నేను చాలా సార్లు అదే నా పాయింట్ అంతా. సో, నేషనల్ సెక్యూరిటీ అనేది ఒక పాయింట్ ఉంటది. సో, వాళ్ళు ఆ చిన్న పాయింట్ తీసుకొని దే కెన్ స్టాప్ అస్.
సో, రైట్. నీ దగ్గర ఏదున్నా కానీ, ఏది లేకపోయినా కానీ అది వన్ ఆఫ్ ద మెయిన్ కంటెన్షన్ ఏ దేశానికైనా కానీ. రైట్. సో, సందర్భం వచ్చింది కాబట్టి చిన్నది అడుగుతున్నా. లైక్ ఎవరో మన ఇండియన్ తన ఒక అమెరికన్‌ని పెళ్లి చేసుకున్నాడు. సో, అక్కడ తనకి ఒక సెంట్ బాటిల్ కనిపిస్తే అదేదో డ్రగ్ అని చెప్పి అరెస్ట్ చేశారు. సో, దట్ వాస్ నాట్ డ్రగ్ యాక్చువల్లీ. కానీ లేటర్ ఒక 1 మంత్ కస్టడీలో ఉంచి అంటే డిటైన్ చేసి తనని తరువాత ఇది డ్రగ్ కాదు. ఓకే. నువ్వు రిలీజ్ అయిపోవచ్చు అని చెప్పారు. బట్ అక్కడ కూడా మళ్ళీ ఏదో లూప్ హోల్ వెతికారన్నమాట. లైక్ స్టేటస్ అయిపోయింది. వీసా స్టేటస్ అయిపోయింది. ఎందుకు ఓవర్ డ్యూ ఉంది. ఏదో డాక్యుమెంట్ మిస్సింగ్ అన్నట్టుగా ఏదో చెప్పారు. సో, ఇప్పుడు హెచ్-1బీలో ఉంటున్న వాళ్ళు ఎలా ఉంటుందంటే, అక్కడికెళ్ళిన తర్వాత గూడా ఈ చిన్న చిన్న రీజన్స్ ఉంటాయి గదా! సో, ఎందుకొచ్చిన తలనొప్పి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట. యాహ్! సో, యాహ్! అంటే తప్పు మేబీ చేయలేదు. మీరన్నట్టు మన దగ్గర అన్నీ సరిగ్గా ఇప్పుడు మీరు అంటున్నారు డాక్యుమెంట్స్ అన్నీ సరిగ్గా ఉంటే ఏం ప్రాబ్లమ్ లేదని. పాపం తన దగ్గర అన్నీ సరిగ్గానే ఉన్నాయి. తనేం తప్పు గూడా చేయలే. కానీ చిన్న ట్రాఫిక్ రూల్ ఏదో అధిగమించినందుకు తనని సెంట్ బాటిల్ అన్నారు. తర్వాత మళ్ళీ ఈ పేపర్స్ అన్నారు. ఇట్లా ప్రొలాంగ్ అయిపోయిందన్నమాట. దట్స్ అదే అది కొన్ని ఎక్సెప్షన్ కేసెస్ ఉంటాయి. అంటే సుమారు మనం 10,00,000 మంది భారతీయులం అమెరికాలో ఉన్నాం. అంటే హ్మ్. అది కూడా ఒకటి కూడా జరగకూడదు. అంటే జరగాలని మనం కోరుకోవడం లేదు. కానీ సో దట్ యూజువల్లీ హ్యాపెన్స్ అయితే హ్యూమన్ ఎర్రర్ లాగా మనం ఆలోచించుకోవాలి తప్ప అరే మనం దాని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేసే కొద్దీ మనం చాలా ఎక్కువ డిస్కరేజ్ చేసినట్టు ఉంటది. అంటే మనం ఓహ్! రావకండి మీరు సో అందుకు నేను అందుకే ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీ ఆఫ్ ద నెగెటివ్ న్యూస్ యూజువల్‌గా. అంటే ఓకే. ఆ పాలిసీ ప్రకారం గాని, లేకపోతే వాట్ ఎగ్జాక్ట్‌లీ వాస్ హ్యాపెనింగ్ అనేది అంటే అది జరుగుతుంటది. ఒక మైనర్ ఇష్యూస్ కానీ, లేకపోతే ఇది అంటే మనం పెద్ద భూతత్వంగా మనం చూడాలి అని అయితే మనం అనుకోకూడదు. ఎగ్జాక్ట్‌లీ. అంటే అదే అంటే మీరు అదే ఆ వాట్ క్లారిటీ వాట్ ఇవ్వాలనేసే నేను అడుగుతున్నాను నేను గూడా. యాహ్! యాహ్! అంటే సో మేబీ అంటే నేను అంటే ద ఫస్ట్ థింగ్ నేను ఎందుకు ఇది కామెంట్ చేయలేకపోతున్నానంటే, నేను సరిగ్గా దాని గురించి చదవలేదు ఫస్ట్ థింగ్. నేను కూడా సో యూజువల్‌గా ఓకే. ఇన్‌స్టా‌లో నేను చూస్తా సో ఏదో ఇట్లా హ్మ్. సెంట్ బాటిల్ పట్టుకున్నారని నేను చూడడం జరిగింది అదంతే. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ ద డ్రగ్ రియల్లీ అని ఏదో హ్యాపీ. అనుకోని. సో బట్ హోపింగ్ ఫర్ బెస్ట్ ఎవ్రీథింగ్. యాహ్! ట్రూ అండి. సో, ఇప్పుడు ప్రస్తుతానికైతే హెచ్-1బీ వీసా మీద అమెరికాలో ఉన్నవాళ్ళు సేఫు. హెచ్-1బీ వీసా అమెరికాలో అప్లై చేసే వాళ్ళు సేఫ్. ఇక్కడి నుంచి యాహ్! వెళ్ళే వాళ్ళకి మాత్రమే ఆ $100,000 అనేది వర్తిస్తుంది. రైట్. యాహ్! యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ. థాంక్ యూ.